రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా కోమరూలు మండలం తాటిచెర్ల మోటు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6గురు అక్కడికక్కడే మృతి చెందగా 2 చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడ్డ వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. మృతులు క్షతగాతులు బాపట్ల జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మహానందికి దైవ దర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి బాపట్లకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి జరిగినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొమరోలు మంతాచెర్ల మొత్తం సమీపంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్నటువంటి 6గురు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మృతులందరూ బాపట్ల నుంచి మహానంది వెళ్లి తిరిగి బాపట్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 2 మహిళలు, అదేవిధంగా 2 మహిళలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారని చెప్పుకోవాల్సింది. అయితే ఇంకా మృతుల వివరాలు, పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఈ మహానంది వెళ్తూ అక్కడ దేవాలయంలో దర్శనానికి వెళ్తున్నప్పుడుగా జరిగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదం ఒకసారిగా ఆ లారీ ఇన్నోవాలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి లారీని వేగంతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఈ మృతులంతా కూడా చనిపోయినట్లుగా తెలుస్తా ఉంది. మరి వీళ్ళు దైవ దర్శనానికి వెళ్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఒకసారిగా ఈ రోడ్డు ప్రమాదం జరుగుతుండటంతో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా విడిచిపడ్డారు. అక్కడ నుంచి వాళ్ళంతా అక్కడికి వచ్చేలోపు అందరు కూడా అక్కడ ఉన్న 6గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే అందులో ఉన్నటువంటి ఇన్నోవాల ప్రమాదంలో భారీగా ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్నటువంటి మృతదేహాలు కూడా కారులో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే ఇది మామూలు 1 వే రోడ్డు కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా భావిస్తా ఉన్నారు. అయితే కొమరవోలు మాదిచెర్ల ముత్తు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి అంటారు. ఈ రహదారిలో 1 వే ఉండడంతో ఒకసారిగా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఢీకొనడంతో యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మరి ఇంకా వాళ్ళు ఎవరైతే ఈ బాపట్లకు సంబంధించిన బాపట్ల నుంచి వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. బాపట్ల నుంచి వీళ్ళు వస్తున్నట్టుగా భావిస్తా ఉన్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్న 6గురు మృతి చెందారు. అయితే మరో 2కి అయితే వాళ్ళని గాయాలు కావడంతో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వాళ్ళంతా కూడా 2 చిన్నారులు అని తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రస్తుతం అయితే మృతుల వివరాలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావాల్సిన అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో 2 మహిళలు, 4 పురుషులు చనిపోయినట్లుగా, 2 మహిళలు, 4 పురుషులు చనిపోయారు. 2 చిన్నారులు గాయపడ్డారు. అయితే ఈ ప్రస్తుతం అందరూ కూడా బాపట్ల జిల్లాకు చెందిన వారుగా పోలీసులు అయితే గుర్తించారు. మరి వీరు మహానంది దైవదర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి బాపట్లకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇంకా మృతుల పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేమ్లనర్వ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 12 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న తమ గ్రామ యువతి విజయలక్ష్మి అలియాస్ భూమిక ఛత్తీస్గఢ్లో జరిగిన ఆపరేషన్ కగార్లో పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందింది. విజయలక్ష్మి ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్లి అక్కడే ఆమె ఉద్యమాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబానికి దూరంగా ఒక ఆశయంతో పయనించిన ఆమె జీవితం ఇలా విషాదకరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదని తెలిపారు. సుదీర్ఘకాలంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు దూరంగా ఉన్న విజయలక్ష్మి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అందరూ ఆమె సురక్షితంగా ఉందని ఆశించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఆపరేషన్ కగార్ వివరాలు, ఎన్కౌంటర్ గురించి పూర్తి స్పష్టత లేనప్పటికీ విజయలక్ష్మి మృతి వార్త మాత్రం వేమ్లనర్మ గ్రామ ప్రజలకు తీవ్రంగా కలిచివేసింది. 12 ఏళ్ల క్రితం బయలుదేరిన ఉద్యమ బాట ఆమెను మృత్యువు ఒడిలోకి చేర్చిందని గ్రామస్తులు విలపిస్తున్నారు. విజయలక్ష్మి మృతదేహాన్ని నేడు స్వగ్రామమైన వేమ్లనర్వకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరగడంతో విషాద ఛాయలు మాత్రం అలుముకున్నాయి. 28 మంది మృతి చెందగా దాంట్లో 14 మంది మహిళలు చనిపోయారు. తెలుగు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్ర 5 చనిపోయారు. అందులో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవ్తో పాటు అనేక మంది అసూలు బాగారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కేశంపేట మండలం రుమ్లనర్వ గ్రామంలో విషాద ఛాయలు మాత్రం అలుముకున్నాయి. 12 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న యువతి విజయలక్ష్మి ఆలియస్ భూమిక ఛత్తీస్గఢ్ లో జరిగిన ఆపరేషన్ కాగర్ లో భాగంగా చేపట్టిన పోలీసుల ఎన్కౌంటర్ లో మృతి చెందింది. తను ఉన్నత విద్య కోసం హైదరాబాద్ లో చదివి హైదరాబాద్ నుండి నేరుగా మావోయిస్టు ఆకర్షితులై తను ఆ యొక్క అజ్ఞాతంలోకి వెళ్ళింది. 12 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎన్కౌంటర్ జరిగిందనే సమాచారంతో మాత్రం వారి యొక్క కుటుంబంలో విషాద ఛాయలు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖచ్చితంగా మా యొక్క కుమార్తె ఉండొద్దు అనే భావనతోటి ఆ యొక్క గ్రామస్తులు వారి యొక్క తల్లిదండ్రులను అనుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూర్తిగా సమాచారం మాత్రం ఇవ్వలేదు. భూమిక చనిపోయిందా చనిపోలేదా అనేది మాత్రం కొంత సందిగ్ధత ఉంది. ఈ యొక్క తల్లిదండ్రులు మాత్రం ఆ యొక్క గ్రామం నుండి ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అయితే తరలివేరారు. అదే విధంగా మన వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లాలో కూడా బూర రాజేష్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు. అదే ఎన్కౌంటర్లో తను 2016లో మావోయిస్టులకు ఆకర్షితుడై వెళ్లిపోయాడు. అనంతకొండ జిల్లా అసంపర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన బూర రాకేష్ అతను కూడా పీజీ వరకు చదువుకున్నాడు. పీజీ చేసిన తర్వాత మధ్యలోనే చదువు ఆపేసి తను అజ్ఞాతంలోకి వెళ్ళాడు. తను నంబాల కేశవ్ కు ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా కొనసాగిస్తున్నాడని సమాచారం ఉంది. తన యొక్క మృతదేహాన్ని కూడా ఈ యొక్క స్వగ్రామానికి తీసుకురావడానికి బంధువులు, తల్లిదండ్రులతో పాటు ఆ యొక్క చింతగట్టు గ్రామానికి సంబంధించిన అందరూ వెళ్ళి అయితే వెళ్ళారు. ఓకే, రైట్ సల్మాన్, థ్యాంక్ యూ. ఈ రోజు వల్లభనేని వంశీ హనుమాన్ జంక్షన్ పోలీసుల కస్టడీకి వెళ్లనున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వంశీని 2 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యూజివీడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హనుమాన్ జంక్షన్ పోలీసులు ఇవాళ రేపు వంశీని ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోలే నాగిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఏసీబీ కేపీవీ రాజు, సిఐ జగదీష్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సిబ్బంది వివరాలు సేకరిస్తుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం దగ్గర నిర్లక్ష్యం ఓ ఘోర ప్రమాదానికి దారితీసింది. గుమ్మల లక్ష్మీపురం పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎర్త్ వైర్ను బయటకు విడిచిపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో నిలిచిన నీటిలోకి విద్యుత్ ప్రవహించింది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఒక ఆవు విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ప్రమాద సమయంలో ఆ దారిలో ప్రజలు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. అండమాన్ నికోబార్ గగనతలం మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ఎయిర్లైన్స్ కు నోటం జారీ చేశారు. మే 23, 24 తేదీల్లో ఈ ప్రాంతంలో భారత క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన 2 రోజుల పాటు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం, శనివారం ఉదయం 7 గంటల నుంచి 3 గంటల పాటు క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నందున అండమాన్ నికోబార్ గగనతలంలో ఎటువంటి పౌర విమానాలు ఎగరడానికి అనుమతించబోమని తెలిపారు. గతంలోనూ ఇటువంటి పరీక్షలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
2 రోజుల కిందట ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు జరిపిన ఓ భారీ ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. అయితే ఈ ఆపరేషన్ అనంతరం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల వద్ద డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు సంబరాలు చేసుకున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్లోని అబూస్మడ్ అడవుల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన తీవ్ర స్థాయి ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నాడు. ఈ ఆపరేషన్కు డిఆర్జీ బలగాలు విజయవంతంగా నిర్వహించాయి. అయితే ఈ ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత హతమైన మావోయిస్టుల మృతదేహాలను ఒక చోట ఉంచినప్పుడు డిఆర్జీ సిబ్బంది ఆ మృతదేహాల వద్ద నిలబడి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. తుపాకులను గాల్లోకి ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితుడి కాలు విరిగేలా కొట్టిన ఉదాంతం బయటకు వచ్చింది. 3 తండా గ్రామానికి చెందిన 3 శంకర్ తండ్రి అచ్చ, 3 రాజు పులిసింగ్ చెందిన వ్యవసాయ భూమిని 20 సంవత్సరాల క్రితం 3 శంకర్ ఖరీదు చేసి కొన్నారు. తర్వాత 3 రాజు పులిసి మేము అమ్మిన భూమిలో తమకు దారి ఉందని పోలీస్ స్టేషన్లో శంకర్పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తనని స్టేషన్కు తీసుకెళ్లి కొట్టడంతో తన కాలు విరిగిందని బాధితుడు శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నత అధికారులు స్పందించి తనను కొట్టిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. భూమి కావాలంటే భూమి లేదు, నేను ఏను భూమి పైసలు మొత్తం డబ్బులు కట్టేసిన అని మా తమ్ముడు ఉన్నాడు అనేసరికి ఇక ఏదో చేసి మరి రేపు రామంటే మేము నిన్న వచ్చినాం. వచ్చేసరికి అడగకుండా ఏం చేయకుండా మా తమ్ముని తీసుకుపోయి సెక్స్ ఉన్నారు, మా అన్న సెక్స్ ఉన్నారు అని ట్విన్స్ పోతే కరెక్ట్గా చెప్పరా, కరెక్ట్గా కాదురా ఇది, నీ ఎందుకు వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయరా, ఉన్న కాడికి తీసుకుని వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయని మా తమ్ముని తీసుకుపోయి బగ్గ కొట్టి ఇక్కడ చెప్పల మీద కొట్టి ఇంట్లో తీసుకుపోయి రోకల పంట ఎక్కించి కొట్టింటే బాగా ఉడుతా ఉంది. కొట్టేసరికి మేము పోతానే మమ్మల్ని రానియక మేమేం చేసామంటే బయటనే ఉన్నాయి. బయట ఉండేసరికి నేను చచ్చిపోతాను మా తమ్ముడు అనేసరికి రారంటే వాళ్ళ భార్యకు పిలిచిపెట్టినాం. మా పూర్వ పిల్లకు పిలుచుకొచ్చి వాళ్ళ మాటలు వినిపించుకొని 8 తీసుకొచ్చి తీసుకొచ్చి 3 శంకరు, తండ్రి పేరు అచ్చ, గ్రామం ఊడోతండ, మండలం పలదగిరి ఎస్ఐ భూమి గురించి కేసు, ఆయన భూమి అమ్మిన కేసు పెడితే పెద్ద మనుషులను తీసుకొని వచ్చాను. నేను తీసుకొని వస్తే పరిష్కారం అడిగితే నేనేం చెప్పిన, భూమి 20 సంవత్సరం 2005లో కొన్నా సార్. నేను ఆ 2005లో గిన్ని సంవత్సరం భూమి ఇప్పుడు వాళ్ళకి ఎట్లయితాయి సార్, ఆ కంచె నాదే, కంచె తోటే మేము మొత్తం తీసుకున్నా సార్. ఎకరం నారా నా భూమి నా హక్కు ఉన్నాయి, కానీ వాళ్ళ హక్కు ఎక్కడ ఉంది మరి, నా ఆధారం ఉన్నాయి కాగితాలు బుక్కులు అన్నీ. ఆ బుక్కులు వానికి ఉన్నాయా మరి, వాళ్ళ ప్రూఫ్ చూపెట్టు అంటే ఆ ప్రూఫ్ లేదు. వాళ్ళ మాట ముఖ్యం, ఆ మాట ముఖ్యం మీద భూమి కంచె ఇడిచిపెట్టా అని ఆ గవర్నమెంట్ నా మీద రివ్యూస్ అండ్ చేస్తాయి సార్. నువ్వు ఎంత భయం పెట్టినా కూడా నేను భయం పెట్టను సార్. నేను భూమి నేను కష్టపడి కొన్నా, నేను ఇడిచిపెట్టను సార్ అని నేను అన్నా. ఆయన వాళ్ళు చెప్పిండు ప్రకారం నువ్వు కంచె ఇడిచిపెట్టి నీ కాయస్ భూమి వరకు నువ్వు చేసుకోవాలని ఎస్ఐ సార్ అన్నాడు. నేను ఇడిచిపెట్టను సార్, ఆ పైన సాక్ష్యం ఉన్నది, ఆ సాక్ష్యం పట్టుకొచ్చిన.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత బండ్ల గణేష్ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తూడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్వామివారికి సేవలో పాల్గొన్నారు. స్వామివారి అభిషేకం చూశాను. పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం, అభిషేకం చూడటం నా జన్మదినమైంది. స్వామి సేవకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. గోవింద గోవింద. చాలా అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను. పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం, అభిషేకం చూడటం నా జన్మదినమైంది. స్వామి సేవకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. గోవింద గోవింద. చాలా అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను. పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం, అభిషేకం చూడటం నా జన్మదినమైంది. స్వామి సేవకు. ఉగ్రకుట్ర కేసు నిందితులు సిరాజ్ సమీర్లను కేంద్ర కారాగారం నుంచి విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. సిరాజ్ సమీర్లను విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ 7 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. విజయనగరం పోలీసులకు సిరాజ్ సమీర్ల పోలీస్ కస్టడీ అనుమతులు పేపర్స్ అందడంతో ఉదయాన్నే సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. 2 వాహనాల్లో విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. కస్టడీలో సిరాజ్ సమీర్లను 2 టౌన్ ఎబ్ఐ పోలీసులు విచారించనున్నారు. పోలీసుల విచారణలో మరింత కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల జనరద్దీ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు సిరాజ్ గ్యాంగ్ కుట్ర పన్నారు. ముస్లింయేతరులు ఆర్ఎస్ సభ్యులే టార్గెట్ గా ప్రణాళిక రచించినట్లు గుర్తించారు. రాకెట్ లాంచర్లతో విధ్వంసానికి స్కెచ్ వేసినట్లు తెలిపారు. ప్రధాన సూత్రధారుడు సిరాజ్గా గుర్తించారు. సిరాజ్కు సౌదీ, ఓమన్ దేశాల్లో పాటు పంజాబ్, ముంబై, కోల్కతాలో పలువురు హ్యాండర్స్తో లింకులు ఉన్నట్లు గుర్తించారు. మరికొంతమంది కోసం పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు అధికారులు. ఇప్పటికే 6 పేర్లు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు పోలీసులు. మరికొందరి పాత్రపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికా దేశంలోని షాన్ డియాగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నివాస విధిలో చిన్న విమానం కూలిపోయింది. దీంట్లో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇక మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో ఉన్నట్లు గుర్తించారు. నివాసాల మధ్యలో విమానం కూలిపోవడంతో ఇల్లులు, కార్లు దగ్ధమైపోయాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.